పుట్టుకతోనే వినబడదు, మాటలు రావు. అయితే ఆ వ్యక్తి తన వైకల్యం చూసి కుంగిపోలేదు. తాను ఎవరికీ తక్కువ కాదంటూ తుపాకీతో భారత్కు పతకాలు సాధిస్తున్నాడు. గతంలో డెఫ్ ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు సాధించి తాజాగా జర్మనీలో జరిగిన వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలతో సరికొత్త చరిత్ర సృష్టించాడు హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్. మరిన్ని పతకాలు సాధించడానికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నారు షూటర్ ధనుష్ పేరెంట్స్. ధనుష్ శ్రీకాంత్ అంతర్జాతీయ షూటింగ్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. 21 ఏళ్ల ఈ షూటర్ గతేడాది జరిగిన డెఫ్ ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు సాధించి వెలుగులోకి వచ్చాడు. పుట్టుకతోటే డెఫ్ అండ్ డమ్గా ఉన్నాడు. తాజాగా జర్మనీ వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ రికార్డ్స్తో పాటు 3 గోల్డ్ మెడల్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేశాడు హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్. 16 ఏళ్ల వయసులో అంటే 2019 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో సాధారణ షూటర్ల ఈవెంట్లో పోటీ పడి స్వర్ణం సాధించాడు ధనుష్ శ్రీకాంత్. దీంతో ఈ పోటీల్లో పతకం గెలిచిన తొలి బధిర క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. అదే ఏడాది ఆసియా ఛాంపియన్షిప్లో జూనియర్ వ్యక్తిగత పురుషుల టీం మిక్స్డ్ ఈవెంట్లలో 3 బంగారు పతకాలు నెగ్గడంతో అతనికి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అప్పటి నుంచి కెరియర్లో వెనుదిరిగి చూడని ధనుష్ అటు బధిర ఇటు సాధారణ షూటర్లతో పోటీ పడుతూ మంచి ప్రదర్శనతో దుమ్ము రేపుతున్నాడు. డిజబిలిటీని ఎప్పుడు కూడా ముందు పెట్టకుండా తనకున్న టాలెంట్ తోటి హార్డ్ వర్క్ చేసి ఎన్నో అబ్స్టకిల్స్ ని దాటుకుంటూ ముందుకొచ్చి ఈ స్టేజ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో జర్మనీలో జరిగిన జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్ కొరియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లోనూ మరో స్వర్ణాన్ని నెగ్గి తన గన్ పవర్ ఏంటో చూపించాడు. తనకు మెంటర్ గా వ్యవహరిస్తున్న భారత మాజీ షూటర్ ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ వ్యక్తిగత కోచ్ నేహా చావన్ల ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాడు. और क्वालिफिकेशन में भी वर्ल्ड रिकॉर्ड बनाया है. बहुत अच्छा लग रहा है. मैं बहुत खुश हूँ क्योंकि ये मेरा पहला स्टूडेंट्स है बेसिक से. बहुत अच्छा लग रहा है. పోటీలకు ముందు ఎలాంటి ఒత్తిడి ఆందోళనలు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాడని తెలిపారు ధనుష్ పేరెంట్స్. బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం కోసమే అహర్నిశలు కష్టపడతాడని తెలిపారు. పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో మెడల్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ధనుష్ సాధించిన మెడల్స్ లో అన్ని గోల్డ్ మెడల్స్ కావడం మరో విశేషం. ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, డెఫ్ సమ్మర్ ఒలింపిక్స్ లో మొత్తం 13 అంతర్జాతీయ గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నాడు ధనుష్. షూటింగ్ లోకి రాకముందు తైక్వాండో పోటీల్లోనూ పాల్గొని మెడల్స్ సాధించాడని చెప్పారు ధనుష్ మదర్ ఆశా. He has won his DEF World Championship. He has won 2 gold medals. So we are very happy and we are proud of him. And at the same time, we expect the same with the state government also to support us. And we are so happy that the whole team has come. GFG Gun for Glory team has come to receive him. So it is really, we are happy about it. Gold medal ostundi and guarantee on the gold with a world record was a real అయితే ఇంత సాధించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సహాయం అందుకోలేకపోయాడు ధనుష్. గగన్ నారంగ్ అకాడమీ గన్ ఫర్ గ్లోరీలో స్టార్ట్ చేసిన లీప్ ప్రోగ్రాం ద్వారా మాత్రమే ధనుష్ కు చేయూత లభిస్తోంది. డెఫ్ పర్సన్స్ తో పాటు నార్మల్ గేమ్స్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ కి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు పేరెంట్స్. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిపారు.